ఆడ నుండి వచ్చాం 950 కిలోమీటర్స్ తాగి ట్రావెల్ చేసి. సర్జరీ జరిగినప్పుడు ఇబ్బంది కానీ లేకపోతే నొప్పులు కానీ ఏదన్నా కంప్లైంట్ ఉందా అండి? నేను సర్జరీ అప్పుడు కొద్దిగా నొప్పి ఉండే ఆయనకి 2 డేస్లో నార్మల్. నాకు షుగర్ డయాబెటిక్స్ లాస్ట్ 7 years ఉండేది. అదే మీకు అకామిడేషన్ కానీ రిసీవింగ్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ అన్నీ బాగుండే, పికప్ చేస్తున్నారు. సో ఈ ఐబార్ చాలా బలంగా ఉంటుంది, ఇది బేస్ లాగా ఉంటుంది. ఈ పైన జిర్కోనియం సెట్లోకి ఇది పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి, నీట్గా. అట్లా కూర్చున్న తర్వాత ఇది ఐబార్ విత్ జిర్కోనియం అవుతుందండి. ఇలాంటి పళ్ళ సెట్టే ఈ పక్కనే వేస్తున్నాం. రామస్వామి గారు చేసిన పళ్ళ సెట్ మీరు అది కూడా చూడవచ్చు. సో దీన్ని ఐబార్ విత్ జిర్కోనియం అంటాం. సో ఈ ఐబార్ విత్ జిర్కోనియం అనేది మనం సొంతంగా దీనికోసం స్పెషల్గా మెషిన్ సాఫ్ట్వేర్ కూడా తెప్పించామండి. సో మనం సొంతంగా తయారు చేస్తున్నాం ఇప్పుడు. ఐఎమ్ డాక్టర్ భవ్య ఫ్రమ్ యువర్ డెంటిస్ట్ డెంటల్ హాస్పిటల్. ఈరోజు మనతో పేషెంట్ ఈయన కోయంబత్తూరు నుంచి వచ్చారండి, రామస్వామి గారు. ఈయనకి ఆల్ ఆన్ 6 ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్ సర్జరీ జరిగింది విత్ జిర్కోనియా, టీత్ ఫిక్సేషన్ అయిపోయింది. ఈయన 5th వచ్చారు. సో 10th ఇవాళ చెకప్ అయిపోయి ఈయన వెళ్ళిపోతున్నారు. ఈయన అనుభవాన్ని మనం విందాం. సార్ మీరు చెప్పండి సార్, మీ పేరు? నేను రామస్వామి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఉడుమల్పేట నుండి వచ్చాను. తమిళనాడు తిరుపూర్ డిస్టిక్ ఉడుమల్పేట సిటీ ఆడ నుండి వచ్చాము. 950 కిలోమీటర్స్ తాగి ట్రావెల్ చేసి సార్ కూడా కన్సల్ట్ అయ్యారంటే. అంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారా? లోకల్ చూస్తే వాళ్ళు బయట ఉండి ఇంపార్టెంట్ వచ్చి చెయ్యాలా అన్నారు. నాకు అది కొద్దిగా సరిలే, దాని నుంచి ఇక్కడికి వస్తాయి. ఓకే, మీరు వచ్చి చూపించుకున్నారు, చెప్పారు, ఇట్లా సార్ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు జరిగిన సర్జరీ. మీకు సర్జరీ జరిగినప్పుడు ఇబ్బంది కానీ లేకపోతే నొప్పులు కానీ ఏదన్నా కంప్లైంట్ ఉందా అండి? నేను సర్జరీ అప్పుడు కొద్దిగా నొప్పి ఉండే ఆయనకి 2 డేస్లో నార్మలైజ్ అయినా మేనేజబుల్గా ఉండదు. ఓకే, అండ్ ఫ్రీగా ఉండదు. ఇప్పుడు ఫ్రీగానే ఉంది మీకు? అండ్ పెయిన్ టాబ్లెట్ కూడా ఎత్తాలా, ఫ్రీగా ఉండదు. ఓకే, మీకు ఎట్లా ఉన్నాయి? చూడటానికి ఎట్లా ఉన్నాయి? బాగుండదు అమ్మా. తిన్నారేమన్నా వాటితోటి? తిని ఉండాలి, 2 పూట తినాయా. బూరి తిని తెల్లనా బాగుండదు. బాగుంది. ఒక్కసారి నోట్లో కూడా చూద్దాం సార్ మీకు. ఇది ఆల్ ఆన్ 6 ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్. ఇన్ అబ్జార్బుల్ సూచర్స్, వైక్రిల్ సూచర్స్ కూడా వేశారు. జిర్కోనియా టెంచర్, స్క్రూ రిటైన్ క్రౌన్స్ ఇచ్చారు ఈయనకి. సో ఈయనకి రామస్వామి గారికి ఎవరైతే కోయంబత్తూరు నుంచి వచ్చారో తమిళనాడు నుంచి, మనం స్క్రూ రిటైన్డ్ జిర్కోనియం విత్ ఐబార్ ఇచ్చామండి. స్క్రూ రిటైన్ జిర్కోనియం విత్ ఐబార్ అంటే దీన్ని ఐబార్ అంటామండి. దగ్గర అండి. సో దీన్ని ఐబార్ అంటామండి. ఈ ఐబారు స్క్రూ ఛానల్స్ అనమాట. ఇవి అంటే దీనిలోంచి స్క్రూస్ వెళ్ళి ఐబార్ని ఇంప్లాంట్స్కి పట్టుకుంటుంది. అట్లానే ఈ 2 ఐబార్ మీద పెట్టే జిర్కోనియం పల్ సెట్ అండి. ఇది జిర్కోనియం షెల్ అంటాం దీన్ని. సో ఈ జిర్కోనియం షెల్ ఈ ఐబార్ మీద కూర్చుంటుంది. ఈ మెటల్ ఐబార్ మీద ఈ జిర్కోనియం షెల్ కూర్చుంటుంది అనమాట. కూర్చున్న తర్వాత మీరు చూస్తే పూర్తిగా ఇమిడిపోద్దండి. అంటే దగ్గర రండి, పూర్తిగా కొంచెం కూడా పైన చూపిస్తారా కొంచెం. సో కొంచెం కూడా ఎడ్జెస్లో ఎక్కడా కూడా మెటల్ కనిపించకుండా పూర్తిగా ఇమిడిపోద్దండి. అయితే దీనిలో ఏమైందంటే ఈ మెటల్ మనం 2 తయారు చేయొచ్చండి. అంటే ఎవరైతే కాస్ట్ ఎక్కువ పెట్టుకోగలరో టైటానియం చేయొచ్చు, కొంచెం కాస్ట్ తక్కువ ఇచ్చుకున్న వాళ్ళకి కోబాల్ట్ క్రోమియం కూడా చేయొచ్చండి. కోబాల్ట్ క్రోమియం కూడా మీకు ఎంఆర్ఐకి, సిటీకి ఎట్లాంటి సంబంధం ఉండదు అనమాట. అట్లానే టైటానియం కూడా మంచిదే. సో ఈ 2 మెటీరియల్తో చేయొచ్చు అనమాట. సో ఈ ఐబార్ చాలా బలంగా ఉంటుంది, ఇది బేస్ లాగా ఉంటుంది. ఈ పైన జిర్కోనియం సెట్లోకి ఇది పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి, నీట్గా. అట్లా కూర్చున్న తర్వాత ఇది ఐబార్ విత్ జిర్కోనియం అవుతుందండి. ఇలాంటి పళ్ళ సెట్టే ఈ పక్కన వేస్తున్నాం. రామస్వామి గారు చేసిన పళ్ళ సెట్ మీరు అది కూడా చూడవచ్చు. సో దీన్ని ఐబార్ విత్ జిర్కోనియం అంటాం. సో ఈ ఐబార్ విత్ జిర్కోనియం అనేది మనం సొంతంగా దీనికోసం స్పెషల్గా మెషిన్ సాఫ్ట్వేర్ కూడా తెప్పించామండి. సో మనం సొంతంగా తయారు చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గరే తయారీ వ్యవస్థ ఉంది. అట్లానే ఈ మిషన్ కూడా జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయించుకున్నాం. రోలాండ్ 5 యాక్సిస్ మిషను. అట్లానే సాఫ్ట్వేర్ బ్లెండర్ అనే సాఫ్ట్వేర్లో చేస్తున్నాం అనమాట.
అంటే మీకు ఈ పళ్ళ సెట్ని ఎక్సోక్యాడ్లో తయారు చేసి దీనిలో నుంచి ఐబార్ని బ్లెండర్ సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది. ఈ రెండు ఒక సెట్ లాగా పనిచేస్తాయి. చూడండి ఎంత నీట్గా, అసలు ఎంత నీట్గా ఇముడుతాయో చూస్తే మీరు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్. ఓకేనా అండి. అంటే మనకి ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఎమ్మటనే టపా 6 స్క్రూలు తీస్తే ఇదిగోండి ఈ హోల్స్లో ఉంచి అవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ హోల్స్ని కూడా తర్వాత సిమెంట్తో మూసేయటం జరుగుతుంది అన్నమాట. ఓకేనా అండి. ఈ హోల్స్ కూడా తర్వాత కనిపించవు. ఓకేనా అండి. దీన్ని ఐబార్ విత్ జిర్కోనియం అంటాం. సో రామస్వామి గారికి మనం ఐబార్ విత్ జిర్కోనియం ఇచ్చాం. అది కూడా కేవలం 4వ రోజే ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసామండి. అంటే ఆయన వచ్చారు, అలాన్ 6 చేసాం, పైన 6 కింద 6 ఇంప్లాంట్లు వేసాం, వాటి మీద మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ పెట్టాం. మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ పెట్టి అప్పటికప్పుడు కొలతలు తీసుకొని కేవలం 3 రోజుల్లో, అంటే సర్జరీ అయిన 3 రోజుల్లో 4వ రోజున పళ్ళు పెట్టేసాం. 5వ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు కూడా, మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళిపోయారు అన్నమాట. సో ఇప్పుడు కూడా అంటే వాళ్ళు వెళ్ళిపోయి నెల అవుతుంది, ఫోన్ చేసి కనుక్కున్నా కూడా చాలా బాగుంది, ఏ ఇబ్బందులు లేవు. 3 నెలలకు ఒక కంపల్సరీ చెకప్ ఉంటుంది. ఇంకా తర్వాత నుంచి వాళ్ళు అక్కడే ఎక్కడైనా క్లీనింగ్ చేయించుకోవచ్చు అనమాట. ఇంక మా దగ్గర పద్దాకలు రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఐబార్ విత్ జిర్కోనియంతో అట్లానే అలాన్ 6 మంచి మనం వేసింది కూడా స్విస్ కంపెనీ ఇంప్లాంట్స్ అండి, రూట్ ఇంప్లాంట్స్ అంటాం. వీటితో ప్రాబ్లమ్స్ అస్సలు రావు, అంటే చాలా వరకు 0 ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్లానే స్పీడ్గా అయ్యే ఇంకో రకం బేస్ల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. అవి కూడా ప్రాబ్లమ్స్ ఏం రావు. బేస్ల్ అయినా కన్వెన్షనల్ అయినా రెండు కూడా ఈ చేతులతో నేను చేసి పెడతాను మీకు. ఓకేనా. సో నేనే బేస్ల్ అయినా కన్వెన్షనల్ అయినా జైగోమా అయినా టెరిగైడ్ అయినా బేసల్ జైగోమా అయినా కన్వెన్షనల్ జైగోమా అయినా బేసల్ టెరిగైడ్ అయినా కన్వెన్షనల్ టెరిగైడ్ అయినా నేను చేయగలను. సో కొన్ని కేసుల్లో బేసల్ బాగా సూట్ అవుతాయి, వాళ్ళకి బేసల్ చేస్తాం. ఈయనకి అలాన్ 6 బాగా సూట్ అయిద్దని నేనే చెప్పి అలాన్ 6 ఇమీడియట్ లోడింగ్ చేసామండి. కొన్ని కేసుల్లో బేసల్ ఇమీడియట్ లోడింగ్ చేస్తాం, కొన్ని కేసుల్లో అలాన్ 6 ఇమీడియట్ లోడింగ్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇదండి ఈ ఎక్స్రే రామస్వామి గారిది. ఇది ఇంప్లాంట్ వేసిన రోజు, పళ్ళు తీసేసి ఆ రోజు ఇంప్లాంట్ వేసేసారు పైన కింద అలాన్ 6 విత్ మల్టీ యూనిట్ అబెట్మెంట్స్. నెక్స్ట్ ఇది ఫిక్స్డ్ టీత్ పెట్టినాక ఎక్స్రే. మళ్ళీ అడుగుతున్నామంటే ఇంకొకరికి హెల్ప్ అవుతుంది. ఇదే ఎవరికైనా ట్రీట్మెంట్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే అసలు ముందు ఎట్లా అవుతుంది ఎట్లా జరుగుతుంది అనే భయం ఉంటుంది. సరిగ్గా చేసినా ఎట్లా వాళ్ళకి తెలియదు. సో మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారనుకోండి ఇంకొకరికి హెల్ప్ అవుతుంది. అదే 950 కిలోమీటర్స్ కాకుండా వచ్చాను. నాకు షుగర్ డయాబెటిక్స్ లాస్ట్ 7 years ఉండదు. ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ కంట్రోల్గా ఉండదు. HbA1c 7.2గా ఉండదు. అన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారుగా మీకు? బ్లడ్ టెస్ట్ చేసినారు, రెండం చూసినారు, 101 ఉండే డిప్రెషన్లో నార్మల్గా ఉండదు అనేసి ధైర్యంగా నేను చేసేదానికి వచ్చేస్తే ఆడుండి ఈడ సార్ నమ్మకం నమ్మి ఆడుండి ఈడ వచ్చి చేస్తాను. అదే మీకు అకామిడేషన్ రిసీవింగ్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ అన్నీ బాగుండే. పికప్ చేసినారు. లాంగ్వేజ్ పెద్ద ప్రశ్నల మీకు 3 రోజులైనా 4 రోజులైనా ప్రతిదీ మానిటరింగ్, అంటే ఒక డాక్టరే లేకపోతే సురేంద్ర గారే చూడాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. 3 రోజులు 4 రోజులు ఒక్కొక్క ప్రాసెస్. అంటే ప్రతి ప్రాసెస్ ఒకటి ఇంప్లాంట్లు వేసేసి ఇంకోటి మాకు ఫిక్సింగ్ అట్లా ఇవ్వట్లేదు. ప్రతి ప్రాసెస్ ఒక ఆయన మీకు చేయటం వలన 4-5 days అట్లా పడుతుంది. సో మీకైతే ఇబ్బంది ఏం లేదు, అంతా బాగుంది. ఓకే ఓకే సార్, సంతోషం మాకు కూడా మీకు బాగున్నందుకు. ఆఫ్టర్ 3 months 3 months చెకప్ కంపల్సరీ సార్. మళ్ళీ 6 months ఒకసారి, అంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం. 6 months ఒకసారి మీరు ఎక్కడైనా సరే దగ్గర ఉన్న చోటన్నా 6 నెలలకు ఒకసారి క్లీనింగ్ అనేది కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ.